Hi guys, welcome to Cinema Thinking Telugu. Here is the review of Vallari, streaming on ETV Win. గురు ఫేమ్ రితికా సింగ్, శ్రీరామ్ మెయిన్ లీడ్స్ లో యాడ్ చేసిన మూవీ వల్లారి. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే నవీన్ నాయుడు, శ్రీరామ్ ఇండియన్ నేవీ కెప్టెన్, అతని భార్య దివ్య, రితికా సింగ్ కుమారుడు మదన్. బదిలీ కారణంగా నవీన్ కుటుంబం చెన్నై నుంచి కృష్ణపట్నం వెళ్తుంది. కొన్ని రోజులు కృష్ణపట్నంలోని నేవీ క్వార్టర్స్ లో ఉంటుంది. తర్వాత వెంకటపురంలోని పాత బంగ్లాకు షిఫ్ట్ అవుతుంది. అందులో దెయ్యాలున్నాయంటూ ప్రచారం గురించి తెలిసిన నవీన్ ఎందుకు ఆ భవనంలో ఉండేందుకు ఇష్టపడ్డు. దానికి దివ్యకు ఉన్న సంబంధం ఏంటి? ఒకప్పుడు ఆ భవనంలో ఏం జరుగుతుంది? దాని యజమానిగా రామచంద్రరావు ఎందుకు చలామణి అయ్యాడు? దివ్య గతమేమిటి? ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా ఈ మెయిన్ థీమ్ వచ్చేసరికి తప్పు చేస్తే ఏదో విధంగా తప్పనిసరిగా శిక్ష అయితే పడుతుంది అన్నట్టు కాన్సెప్ట్ ఉంటుంది ఈ సినిమా. ప్రెసెంట్ సొసైటీలో జరిగే ఒక మెయిన్ ప్రాబ్లం ని మూవీ స్టోరీగా తీశారు డైరెక్టర్. ఈ సినిమాని రాసుకున్న కథకు కొంచెం హర్రర్ టచ్ ఇచ్చి ఈ సినిమాను తీశారు. అండ్ ఐడియా అయితే బాగుంది, కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఐడియా బాగున్నప్పటికీ కొంతవరకు మనకి బాగా బోర్ కొట్టిస్తుంది. స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ గా సాగిన సినిమా అయ్యే కొద్దీ ఒక రొటీన్ ఫార్ములా బేస్ మూవీగా వెళ్ళిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాం మనం. మూవీ సగం అయ్యేసరికి తర్వాత ఏం జరుగుతుందో చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. దానివల్ల మనకి అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే రితికా సింగ్ 2 క్యారెక్టర్స్ లో నటించింది. ఒకటి ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్, ఒకటి ప్రెజెంట్ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్స్ లో ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది. శ్రీరామ్ కూడా తను అంతగా తను బాగా బెస్ట్ ఇచ్చాడు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ పర్లేదనిపించారు. నేనైతే మూవీని రితికా సింగ్ గురించే చూశాను. తను మెయిన్ లీడ్ రోల్ లో యాడ్ చేసి చాలా రోజులు అయ్యింది. సినిమా ఎంత బోర్ కొట్టినా సరే ఆవిడనే చూస్తూ ఉండిపోయాను. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నా గానీ అవి పెద్ద హెల్ప్ చేయలేదు సినిమాకి. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే రితికా సింగ్, శ్రీరామ్ యాక్టింగ్ బాగా చేశారు. అండ్ కొన్ని హర్రర్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే కథ ప్రెడిక్టబుల్ స్టోరీ. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే చాలా లాగ్ గా అవుతాయి. చివరిగా వల్లారి మూవీ ఎలాగుందంటే యావరేజ్ టు బిలో యావరేజ్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.